హాయ్ ఫ్రెండ్స్, ఇది స్పెడ్స్ కానీ గోల్డ్ కానీ వెండి చైన్లు కానీ సిల్వర్ ఇవన్నీ క్లీన్ చేయటానికి చక్కగా వైట్గా వస్తాయి నీట్గా. ఈ బాక్స్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి అందులో షాంపూ అయినా సర్ఫ్ అయినా ఏదైనా వేసి బాగా కలపాలి. అందులో నేనైతే షాంపూ వేసిన, ఇది సర్ఫ్ కూడా వేస్తే ఇంకా తెల్లగా వస్తాయి అన్నారు. షాంపూ బాగా కలిపి అందులో సిల్వర్ చైన్ కానీ మా ఇంట్లో సిల్వర్ చైన్ ఉంది, వేద్దాం అందులో చూస్తే ఎట్లా ఉంటుందో చూద్దామని ఆ సిల్వర్ చైన్ తెచ్చి అందులో వేసి అది ఛార్జ్ పెట్టే బాక్స్ ఛార్జ్ పెట్టాలన్నమాట. ఛార్జ్ పెట్టుకుని అందులో వేసేసి మూత పెడితే వైబ్రేషన్ లాగా వస్తుంది. అది స్విచ్ కింద ఉంది చూడండి ఇక్కడ, అది ఆన్ చేస్తే ఒక లైట్ వెలుగుతుంది, చక్కగా అది వైబ్రేషన్ వస్తుంది. సిల్వర్ కానీ గోల్డ్ కానీ మళ్ళీ స్పెడ్స్ అయినా ఏవైనా సరే చూడండి మంచిగా ఇట్లా వైబ్రేషన్ వస్తుంది ఆ చైన్ వేసాము. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇది ఏమైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇగో సిల్వర్ నేను ఎక్కువసేపు నానబెట్టలేదు, నానబెడితే బాగా వస్తుందండి. ఇంకా అదిగో ఇట్లా వచ్చింది తెల్లగా. ఇది ఇగో సిల్వర్ వేసిన, ఇందులోనే స్పెడ్స్ కూడా వేసిన చూడండి. స్పెడ్స్ అయితే ఇంకా బాగా వచ్చింది, చక్కగా చాలా క్లారిటీగా నీట్గా అయిపోయింది. గ్లాసెస్ వేసి అందులో ఆన్ చేసి మళ్ళీ మూత పెట్టేసి వైబ్రేషన్ ఇచ్చి. ఇది మీకు ఎంతమందికి ఈ వీడియో ఈ బాక్స్ మీ ఇంట్లో కూడా ఉన్న వాళ్ళు అయితే నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుంది, చక్కగా వచ్చింది. అద్దాలు అయితే ఈ స్పెడ్స్ చాలా బాగున్నాయి. అట్లా అందులో వేసి నీట్గా అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. ఇక ఇంకో వెండిది ఉంటే నా దగ్గర చిన్న కుంకుమబర్ని ఉంటే అది కూడా వేసిన, ఎట్లా వస్తుందో చూద్దామని. ఏదో చిన్నది హనుమాను బిల్లు ఉంటే అది కూడా బొమ్మ కూడా వేసిన, సిల్వరే. ఈ రెండు వేసి ఆన్ చేసి ఒక నిమిషం అట్లా పెట్టిన. నానబెడితే బాగా వస్తుంది అన్నాను కదా, ఇవి కూడా నానబెట్టలేదు నేను, ఇట్లా వచ్చింది చూడండి. తీసి మీకు చూస్తాయి, వైబ్రేషన్ బాక్స్ జరిగిపోతుంది. ఇక చూడండి ఇట్లా వచ్చిందో, ఇంక ఇట్లా తెల్లగా ఇట్లా వచ్చింది. బాగా బ్లాక్ అయిపోయినాయి అని తీసి అప్పుడప్పుడు వేసినమాట. సరే, మీకు నచ్చితే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.